స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని బాలు మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ప్రభావతి అయితే మీనా మీద కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లారాయా? అందరూ కూడా నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు. నీకు కావలసింది కూడా ఇదే కదా? ప్రతి విషయంలో కూడా అందరి ముందు నన్ను దోషిని చేస్తున్నావు. నాకు సేవలు చేస్తున్నాను అంటూనే నన్ను అందరి ముందు కూడా ఒక రాక్షసిని నిలబెట్టినట్టు నిలబెడుతున్నావు. నిన్ను చూస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది. అదే నీ తల్లైతే ఇలా చేస్తావా అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నేను మిమ్మల్ని ఎప్పుడూ నా తల్లిలా అనుకునే సేవలు చేశాను. నాలో మీ కూతుర్ని చూసుకోకపోగా నన్ను ఇంకా ఒక రాక్షసిలాగే చూస్తున్నారు. నేను మీకు ఎంత సేవలు చేసినా, ఎంతగా అందరితో ప్రేమగా ఉన్నా మీకు అది నచ్చదు. ఎందుకంటే నేను పేదంటి నుంచి వచ్చాను. నేను ధనవంతురాల్ని కాదు కాబట్టి మీరు చులకనగా చూస్తున్నారు. అదే నేను కూడా కోటీశ్వర్ల కుటుంబం నుంచి వచ్చుంటే నన్ను కూడా నెత్తిన పెట్టుకునేవారు. నేను ఒక లేనింటి దాన్ని కాబట్టి నన్ను ఒక పని మనిషి కన్నా దారుణంగా చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరికీ అన్నీ చేసి పెట్టడంలో నాకు ఎంతో ఆనందం ఉంది. దానికి నేను బాధపడడం లేదు. కానీ నాకంటూ ఒక విలువ ఇవ్వడం లేదు. నన్ను కనీసం ఇంటి కోడలుగా కాదు కదా, ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదు. నాకంటూ బాధ కలగదా? నేను మనిషినే కదా, నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. కనీసం ఒక మనిషికి ఇచ్చే విలువ కూడా ఇవ్వకపోతే నేను బాధపడకుండా ఎలా ఉంటానత్తయ్య? మీరెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? అన్ని విషయాల్లో కూడా సర్దుకుపోవడమా? నా ఇల్లు నా కుటుంబం అంటూ ఎప్పుడూ కూడా సేవలు చేయడమా? నాకు ఎంత పనున్నా ఇంట్లో అందరికీ ఏం కావాలో అన్నీ చూసుకుని వంట చేసే బయటికి వెళ్తాను. వచ్చిన తర్వాత కూడా ఎంత అలసిపోయినా, ఎంత నీరసంగా ఉన్నా అందరికీ వంట చేసి పెడతాను. ఏ రోజు ఇప్పుడు ఈ కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కరోజైనా నేను వంట చేయకుండా ఇల్లు సాగిందా? అసలు ఎవరైనా నాకొక్క పూట అన్నం పెట్టిన వాళ్ళున్నారా? నేను అందరికీ వండి పెట్టడం, మీరందరూ తిన్న తర్వాత అడుగు బొడుగు తినడం, లేకపోతే పస్తుండి పడుకోవడం తప్ప ఏ ఒక్క రోజైనా నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? కానీ నేను మాత్రం అందరి గురించి ఆలోచిస్తాను. అందరినీ ఎంతో ప్రేమగా చూస్తాను. కానీ మీకు అదేదీ కనిపించదు. ప్రతి విషయంలో కూడా ఏదోటి తప్పు వెతుకుతూనే ఉంటారు. ఇలా అయితే ఎలా అత్తయ్య? నన్ను కూడా మీ కోడలుగా గుర్తించి నాకు కూడా అదే విలువ ఇవ్వాలి కదా అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. ఏంటి, వింటున్నాను కదని నీకు బాగా వెటకారం ఎక్కువైనట్టుంది. ప్రతి విషయంలో కూడా ఏం మాట్లాడేదానివి కాదు. ఇప్పుడు ప్రతి దానికి ఎదురిస్తూనే ఉన్నావు. ప్రతి దానికి నిందలు వేస్తూనే ఉన్నావు. అసలు ఏమనుకుంటున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. సర్లే అత్తయ్య, నేను ఏం మాట్లాడినా మీకు అలాగే అనిపిస్తుంది. నేను ఏం చెప్పినా, మంచి చెప్పినా అది మీకు చెడుగానే అర్థమవుతుంది. నేను వెళ్తున్నాను అంటూ మీనా అయితే బయటికి వెళ్తుంది. అప్పుడే ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది, దేనికి బాగా కొవ్వెక్కువైంది. ఇంతకు ముందు నేను ఏం చెప్పినా, ఏం మాట్లాడినా అసలు ఎదురు సమాధానమే చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ఒక్క మాట అనేసరికి ఇది నానా సునుగులు సునుకుతుంది. అసలు ఎన్ని మాటలు అంటుందో అంటూ ఇక ప్రభావతి అయితే అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కామాక్షి అయితే వస్తుంది. ఏంటొదినా, ఏం జరిగింది? ఏదో కారాలు మిరియాలు నూరుతున్నట్టు కనిపిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, ఏముంది, ముందుగా నా ప్రాణానికి ఆ మీనా నన్నెన్నా ప్రశాంతంగా బ్రతకనిస్తుందా? ప్రతి విషయంలో కూడా నన్ను ఏదోటి అనందే తనకి మనశ్శాంతి ఉండదు కదా. ప్రతి విషయంలో ఏదోటి ఆడిపోసుకోవడం, ఇంట్లో అందరి ముందు నన్ను ఒక రాక్షసిలా నిలబెట్టడం, ఇదే కదా దాని పని అంటూ అనంగానే ఇప్పుడు మీనా ఏం చేసింది? నిన్ను రాక్షసిలా నిలబెట్టడం ఏంటి? నువ్వెప్పుడు అంతే కదా, ఈరోజు కొత్తేముంది అంటూ ఇక కామాక్షి అయితే అంటూ ఉండంగా, ఏంటి నువ్వు కూడా వాళ్ళకే వసాతు పలుకుతున్నావా?
నేను కూడా అంతే అంటే అంటే నేను ఒక రాక్షసినా? ఈ ఇంట్లో అందరినీ కూడా దెయ్యంలా పట్టి పీడిస్తున్నానా అంటూ అడుగుతూ ఉండంగా, ఈ ఇంట్లో అందరినీ ఎందుకు పట్టి పీడిస్తావు? నీకు ఇష్టమైన వాళ్ళని నెత్తిన పెట్టుకు చూసుకుంటావు కదా. నీకు ఇష్టం లేనిదల్లా బాలు మీనా వాళ్ళనే దెయ్యంలా పట్టి పీడిస్తూ ఉంటావు. ఇందులో కొత్తేముంది చెప్పు. ఇదంతా తెలుసు. నువ్వు ఎవరిని ఎలా చూస్తావో, ఆ మనోజ్ గాడు ఎన్ని లక్షలు మింగనా, ఎంత మోసం చేసినా వాణ్ణి నెత్తిన పెట్టుకుంటావు. ఆ రోహిణి కూడా ఎంత మోసం చేసినా నెత్తిన పెట్టుకుంటావు. అలాగే ఇక రవి శృతి అయితే ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళకి ఏదో కాస్తో కూస్తో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని కూడా నెత్తిన పెట్టుకుంటావు. పాపం అమాయకులల్లా బాలు మీనాయే ఇంటడి చాకరీ చేస్తూ అన్ని విషయాల్లో కూడా మీనాయే మాటలు పడాలి. ఇవన్నీ తెలుసు కూడా నువ్వు ఇలా నీలో నువ్వే ఇలా మూలుక్కుంటూ ఉంటే ఎవరు పట్టించుకుంటారో చెప్పు. మీనా గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నీ మాట పట్టించుకోరు అంటూ కామాక్షి అయితే అంటూ ఉండంగా, ఇంట్లోనే అనుకున్నాను, బయట కూడా దాని భజనే జరుగుతుందన్నమాట. నువ్వు కూడా మీనా బాలు భజనే చేస్తున్నట్టున్నావు. నువ్వు నా కోసం వచ్చావా, వాళ్ళ భజన చేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే, అయ్యో వదినా, నీకోసమే వచ్చాను. అక్కడ స్వామీజీ చెప్పినట్టు జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. పోనీలే, నువ్వు ఎప్పటికప్పుడు ఏదోటి కష్టాలు చూస్తూనే ఉంటున్నావు కదా, నీకంటూ ఒక పరిష్కారం లభిస్తుంది. నువ్వు ఏదైనా అడిగి తెలుసుకుంటావేమో నిన్నక్కడికి తీసుకువెళ్దామని వచ్చాను. నువ్వు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఇక అనంగానే, స్వామీజీయా, ఎవరు కామాక్షి? చెప్పినట్టు జరుగుతుందా అంటూ అనంగానే, అవునదిరా, ముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నీ స్వామీజీకి తెలుస్తాయంట. ఏం చెయ్యాలో అన్నీ ఆయనే చెప్తారు. అప్పుడు ఆయన చెప్పిన విధంగా నువ్వు గనక నడుచుకుంటే ఖచ్చితంగా ఇక నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నీకు ముందు లక్షలు కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో, అదేనా చెప్తారేమో అడుగుతేను అంటూ కామాక్షి అనంగానే, ఏంటి లక్షలా? నాకా? నిజంగానే కలిసొస్తాయంటావా? కలిసొస్తాయి అంటే అడగడానికేముంది, పద వెళ్ళి అడుగుదాము. ముందు నా జాతకంలో అదృష్టం ఎలా ఉండబోతుందో, ఒకవేళ నేను మహారాణిలా జర్జాగా కాలు మీద కాలు వేసుకొని అన్నీ మెయింటైన్ చేస్తూ కూర్చునే యోగ్యత నాకెన్నా కలుగుతుందేమో అడుగుదాము అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా, ఎంత ఆసుదినా, ఈ వయసులో కూడా మహారాణిలా కాలు మీద కాలేసుకొని జర్జాగా కూర్చుని ఉండాలంట. ఎంత ఆశపడుతుందో, ఆశకంటూ ఒక అర్థం ఉండాలి కదా అంటూ కామాక్షి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకేంటి కామాక్షి ఆలోచిస్తున్నావు, పద వెళ్దామంటూ ప్రభావతి అనంగానే ఇక ఇద్దరూ కూడా బయలుదేరుతారు. నీకు ఇదంతా ఎవరు చెప్పారు కామాక్షి అంటూ అడగంగానే, మా ఈదులో వాళ్ళు వెళ్ళారంట, వాళ్ళకి చెప్పినట్టు జరుగుతుందని నాకు చెప్తే నేను నీ దగ్గరికి వచ్చాను. అందుకని మనిద్దరం వెళ్తే కనీసం నీ గురించైనా ఏదోటి తెలుసుకుంటావు కదా అని నేను వచ్చాను అంటూ కామాక్షి అంటూ ఉంటుంది. ఇలాంటివి మాత్రం చాలా సహాయం చేస్తావు, నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ చెప్తూ ఉంటుంది. ప్రభావతి అయితే, సరే నన్ను పొగిడింది చాలే, ముందు పద వెళ్దామంటూ ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరూ కూడా స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు. స్వామి, ఈవిడ గురించి తెలుసుకోవాలని వచ్చింది. ఎప్పుడూ కూడా ఏదోటి వస్తూనే ఉంటుంది, ఇంట్లో ఏదోటి లొల్లి చేస్తూనే ఉంటుంది. మీకు అన్నీ తెలుస్తాయనుకో, మీరు దైవ అనుభూతిలో మీకు తెలియందంటూ ఏముంటుంది. కానీ చెప్పే బాధ్యత నా మీదుంది కాబట్టి చెప్తున్నాను. స్వామి, ఏం జరగబోతుందో చెప్పండి. ఈ ప్రభావతమ్మ త్వరలోనే లక్షాధికారి అవ్వబోతుందా, లేకపోతే బికారి అవ్వబోతుందా, ఇవి చెప్పండి అంటూ ఇక అనంగానే, ఏంటి లక్షాధికారి బికారి అంటున్నావు? లక్షాధికారి వినడానికి బాగుంది, బికారి అన్న మాట నేను సహించలేను, ఎందుకలా అడుగుతున్నావు అంటూ ప్రభావతి అంటూ ఉండంగా, నేను అన్నంత మాత్రాన్ని నువ్వెన్న బికారి అయిపోతావా ఏంటి? ఏదో స్వామీజీ దగ్గర అడగడానికి ఆ మాట వాడానంతే అంటూ ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో స్వామీజీ అయితే, అమ్మా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.
ఈ తప్పు నీకు ఇప్పుడు తెలీదు, త్వరలోనే తెలిసొస్తుంది. కానీ అప్పటికే అన్నీ చేజారిపోతాయి అంటూ అనంగానే, ఏంటి స్వామి మీరనేది? మా వదిన తప్పు త్వరలోనే తెలుసుకుంటుందా? అప్పటికన్నీ చేజారిపోతాయా? ఒకవేళ నేనన్నట్టే మా వదిన పరిస్థితి రోడ్డు పాలవుతుందా ఏంటి అంటూ అనంగానే, నువ్వు ఆగు కామాక్షి, ఎప్పుడు చూసినా అపశకును పక్షిలాగా రోడ్డు పాలవ్వాలి అంటావేంటి? అసలు స్వామీజీ ఏం చెప్పబోతున్నారో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, అప్పటికి స్వామీజీ అయితే, అమ్మా నీ గురించే చెప్తున్నాను, ఆవిడన్న దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు నువ్వు గనుక నిజాలు తెలుసుకుని నీ ప్రవర్తన మార్చుకోకపోతే త్వరలో నీ జీవితం ఖచ్చితంగా రోడ్డు పాలవ్వక తప్పదు. నువ్వు ఊహించుకుంటున్నట్టు ఏమీ జరగదు. మహారాణిలా జర్జాగా కాలు మీద కాలేసుకు కూర్చోవాలన్న నీ ఆశలు ఎప్పటికీ తీరవు. ఎందుకంటే నువ్వు ఎంతో పాపం చేశావు. నీ పాపానికి శిక్ష అనుభవించే రోజు తొందరలోనే ఉంది. కానీ ఆ రోజు మాత్రం నీకు గుక్కెడు మంచినీళ్లు పోసేది నువ్వు ద్వేషిస్తున్న, అసహించుకుంటున్న నీ కోడలు మీనా మాత్రమే. అది గుర్తు పెట్టుకో అంటూ స్వామీజీ అంటూ ఉండంగా, ఏంటి స్వామి మీరు మాట్లాడేది? ఆ పూలమ్ముకునేది నాకు నోట్లో మంచినీళ్లు పోస్తుందా? ఎట్టి పరిస్థితిలో అలా జరగదు. దానికి అసలే బాగా అహంకారం ఎక్కువ. నేనే సంపాదిస్తున్నాను అన్నట్టు చాలా పొగరు చూపిస్తూ ఉంటుంది. అలాంటిది నాకు సేవలు చేస్తుందని నేనెలా అనుకుంటాను అంటూ అనంగానే, మీకు సేవలు చేస్తుందని మీరు అనుకోమని నేను చెప్పడం లేదు. మీరు చేస్తున్న తప్పు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీ కొడుకు ఏదో తప్పు చేశాడని మీరు నమ్మి వాణ్ణి ద్వేషించి ఇంతకాలం తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా వాణ్ణి పెంచారు. కానీ చివరికి వాడే మీకు దిక్కవుతాడు. వాడే మీరు బాధపడుతున్న సమయంలో ఓదారుస్తాడు అంటూ అనంగానే, ఏంటి వాడా? బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెడుతూ ఉంటాడు తప్ప వాడు ఓదార్చే రకమేమీ కాదు అంటూ అనంగానే, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆ బాబు చాలా మంచివాడు. మీరు అనుకుంటున్నట్టు కాదు. ఖచ్చితంగా మీకు ఆఖరి గడియల్లో వాళ్ళిద్దరే గతవుతారు. మీరు ఇప్పటి వరకు నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిమ్మల్ని చూసే ప్రసక్తే లేదు. లక్షాధికారులు, కోటీశ్వర్లు అంటూ వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఈ కోడల్ని చిన్న చూపు చూసావు కదా. రేపన్న రోజు దానికి శిక్ష నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావమ్మా అంటూ స్వామీజీ అనంగానే, ఇదేంటి కామాక్షి ఇలా మాట్లాడుతున్నారు స్వామీజీ అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. స్వామీజీ దాకా ఎందుకు, నేనే చెప్పాను కదా, మీనా జీవితంతో ఆడుకుంటున్న నీకు ఆ దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అని. చూసావా, నా నోటి వాక్కు ఫలించింది. ఇప్పుడు స్వామీజీ కూడా అదే మాట చెప్పారు. ఖచ్చితంగా నీకు శిక్ష పడే తీరుతుంది అని అంటూ ఇక అనంగానే, మీరు చెప్పిన దానికి పరిష్కారం ఏమీ లేదా అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నువ్వు నీ కొడుకుని ఏ విషయంలో అయితే అపార్థం చేసుకున్నావో ఆ విషయంలో వాడి తప్పేమీ లేదో. ఇదంతా చేసింది నువ్వు నెత్తిని పెట్టుకున్న నీ పెద్ద కొడుకు, నీ పెద్ద పుత్రరత్నమే నీకిష్టమైన నీ కొడుకును దూరం అయ్యేలా చేశాడు. ఈ విషయం వాడికి తెలుసు. కానీ ఈ విషయాన్ని అమాయకుడైన ఆ చిన్నోడి మీద నెట్టేసి వీడు మాత్రం జడ్జాగా లక్షలు మింగుతూ అందరినీ మోసం చేస్తూ బ్రతికేస్తున్నాడు. కానీ వాడి జీవితంలో తొందరలోనే పెద్ద దెబ్బ తగలబోతుంది. వాడు తెలుసుకోకూడని విషయం ఒకటి తెలుసుకోబోతున్నాడు. ఖచ్చితంగా మీ కుటుంబంలో తుఫాను రాబోతుంది అంటూ స్వామీజీ అనంగానే, ఏంటి స్వామీజీ, వచ్చే కాలంలో మా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తారని ఎంతో ఆశగా వస్తే మీరేంటి నా కుటుంబంలోనే తుఫాన్ రాబోతుంది అంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, ఇది మాత్రం తథ్యం. ఒక్కొక్కళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించి తీరుతారు. ఈరోజు నువ్వు ఎవరైతే లక్షాధికారులు, కోటీశ్వర్లు అని నెత్తిన పెట్టుకున్నావో వాళ్ళే నిన్ను ఎంత మోసం చేశారో తెలుస్తుంది. నువ్వు ఎంతగా మోసపోయావో తెలుస్తుంది. ఇంతకాలం నీ పెద్ద కొడుకుని నెత్తి మీద పెట్టుకుని బాలుని అసలు పట్టించుకోకుండా చేశావో ఇప్పుడు
ఖచ్చితంగా నిజం తెలుసుకుంటావు కాబట్టి బాలుకి క్షమాపణ చెప్తావని అనుకుంటున్నాను అంటూ స్వామీజీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, మీరు చెప్పింది అర్థమైంది స్వామి. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో తెలుసుకున్నాను. ఇప్పటి వరకు వాడిని ద్వేషించడానికి కారణం మీరు చెప్పిన విషయమే. నాకు వాడు దూరం అవ్వడానికి కారణం ఈ బాలుగాడే అనుకున్నాను తప్ప నాకు ఇంత శిక్ష పడడానికి కారణం నేను నెత్తిన పెట్టుకున్న నా కొడుకని తెలుసుకోలేకపోయాను అంటూ ప్రభావతి అంటూ ఉండంగా, నీ కొడుకు నీ కోడలు అంటూ మురిసిపోతున్నావు. త్వరలోనే నీ కొడుకు కోడలు అనే విషయంలో నీకు ఖచ్చితంగా బుద్ధి రాబోతుంది అంటూ స్వామీజీ అయితే అనంగానే అప్పుడిక కామాక్షి అయితే చాలా చక్కగా చెప్పారు స్వామీజీ. ఇప్పటికైనా మా వదిన కళ్ళు తెరుచుకుంటాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటుంది. ఎవరిని ఎంతలో చూడాలో అన్నీ కూడా తెలుసుకుంటుంది అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. సరేనమ్మా, ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు. ఇంకా నువ్వు తప్పులు చేసుకుంటూ పోతే చివరికి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు అంటూ ఇక స్వామీజీ అయితే ప్రభావతికి వార్నింగ్ ఇచ్చైతే పంపిస్తాడు. అప్పుడు ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది, చూసావో వదిన, స్వామీజీ అనడమే కాదు మన ఈది వాడ అందరూ కూడా ఇదే మాట అనుకుంటున్నారు. బాలు మీనా విషయంలో ప్రభావతి చాలా కఠినంగా ఉంటుంది. అసలు బాలు కన్న కొడుకైనా వాడిని పట్టించుకోదు, ఎప్పుడూ కూడా వాళ్ళని మనుషుల్లా కూడా చూడదు అంటూ ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి నీ బుద్ధి మార్చుకో అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది ప్రభావతి. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇక బాలు మీనా అయితే ఉంటారు. అప్పుడే మీనా అయితే అడుగుతూ ఉంటుంది, అత్తయ్యగారు కాఫీ ఇమ్మంటారంటూ అనంగానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ప్రభావతి అయితే. అమ్మ మౌనావతి, నిన్నేనమ్మా అడిగేది, కాఫీ తాగుతావా అని మీనా అడుగుతుంది కదా. ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఆలోచిస్తూ ఉంటే ఎలా తెలుస్తుంది అంటూ ప్రభావతిని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పటికే ప్రభావతి అయితే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఒరే బాలు, నన్ను క్షమించరా. ఇన్ని రోజులు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఒక తల్లిగా నిన్ను ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. ఏనాడు నీకు గోరు ముద్దలు కూడా తినిపించలేదు. నిన్ను ఒక శత్రువులాగే చూశాను. నా కన్న కొడుకు అయ్యుండి నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. ఒక మారేటు తల్లిలా నిన్ను ఎన్నో మాటలంటూ ఎంతో ఇబ్బంది పెడుతూ అసలు ఎన్నో పాపాలు చేశాను. నీ పట్ల మీనా పట్ల నేను చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ ఉంటే అసలు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ ఇక ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే కాఫీ తీసుకుని వస్తుంది. అప్పుడే కాఫీ తీసుకుని పక్కన పెట్టి, బాలు మీనా ఇద్దరు కూడా నన్ను క్షమించండి. మీరు నా పాలిట ఆ దేవుడు ఇచ్చిన వరం. నేను అది గుర్తించకుండా మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఆఖరికి నాకు మీరు తప్ప ఎవ్వరూ గతుండరని ఆ స్వామీజీ ఖచ్చితంగా చెప్పారు. అంటే నన్ను మీరు తప్ప ఎవ్వరూ చూడరని దాని అర్థం. మీరు చూస్తారా, లేకపోతే ఈ పాతవన్నీ మనసులోనే పెట్టుకుని నన్ను మీరు కూడా గెంటేస్తారా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. అయ్యో అత్తయ్య, అంత మాట అంటున్నారేంటి? మిమ్మల్ని ఎందుకు బయటికి గెంటేస్తాము? మీరు ఈ ఇంటి పెద్ద దిక్కు. మీరున్నారు కాబట్టి ఈ కుటుంబం ఇంకా ఇలా కలిసింది. మీరనే పెద్ద దిక్కు లేకపోతే ఈ కుటుంబం ఖచ్చితంగా ఎప్పుడో ముక్కలైపోయిండేది. మీరిలా బాధపడుతూ మీ మాటలతో మమ్మల్ని బాధ పెట్టకండి. మేమున్నంత వరకు మీకు ఎలాంటి లోటు రాదు. చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటారు. మిమ్మల్ని అలా చూసుకునే బాధ్యత మా ఇద్దరి మీద ఉంది అంటూ బాలు మీనా ఇద్దరు కూడా చెప్తారు. మీరు ఎంత మంచివాళ్ళు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను, ఎంతగానో బాధ పెట్టాను. నన్ను క్షమించండి అంటూ ప్రభావతి అయితే ఏడుస్తూ ఉండగా, అయ్యో అత్తయ్య, మీరు క్షమాపణ అడగడం ఏంటి? మీరు ఇంటి పెద్ద దిక్కుగా ఎప్పటికీ క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. మీకు మమ్మల్ని అనే హక్కుంది.
తిట్టే హక్కుంది. మీరు ఎప్పుడు తిట్టినా ఏమన్నా నా తప్పు ఏదో ఉండుంటుంది, అందుకే తిడుతున్నారని ప్రతి విషయంలో కూడా నా తప్పులు నేను సరిదిద్దుకుంటున్నాను. మీరు తిట్టినంత మాత్రాన నేను మిమ్మల్ని ఎందుకు చూడకుండా ఉంటాను అంటూ మీనా అయితే ప్రభావతిని పట్టుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరినీ కూడా దగ్గరికి తీసుకుని ప్రభావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీలాంటి వాళ్ళనా ఇంతకాలం దూరం పెట్టింది అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.